దాటగలను. అందరూ చెప్తున్నాడు, ఈ మహాసాగరాన్ని దాటగలను, నాకు ఆ నమ్మకం ఉన్నది. కానీ తిరుగు వచ్చి సామర్థ్యం నాకు ఉన్నదో లేదో, నాకు నా సామర్థ్యంపై అనుమానంగా ఉంది అని చెప్పినాడు. అప్పుడు వీరెవరు జాంబవంతుడు అతను ఇలా అన్నాడు, అందరా ఈ కార్యం నిర్వహించడం నీవు అన్ని విధములా సమర్థులవే. కానీ ఓ యువరాజా, నీవు మాకు నాయకుడవు, నియామకుడవు. అందువలన ఈ కార్యము నిన్ను నియమించడం మాకు ఉచితముగా తోచడం లేదు అని పలికినాడు. అందులో అట్లేంచో మనమందరం ఇక ప్రాయోపవేశం చేస్తామని ఇంతకు ముందు వలె దర్భాసనముల మీదనే పడి ఉండవలసి వచ్చును. ఎట్లనగా ఈ కార్యం ఎవరి చేతను నిర్వహించబడని ఎడల ఇక మనమందరం కూడా జీవించుట సాధ్యము కాదు కదా అని మొదలు పలికినాడు. ఇంతలో జాంబవంతుడు చెప్తున్నాడు, నాయన అందరా అత్యల్ప కాలంలో ఈ కార్యం ఎవరికైనా జరగగలదో అట్టి వీరుని తగి తెరలో నేను నీకు చూపదను అని పలికి తమ సన్నిధిలో మౌనంగా కూర్చున్నటువంటి హనుమంతుడితో ఇలా అంటున్నాడ. ఆ జాంబవంతుడు, హనుమా, ఇంతటి మహత్కార్యము మనమంతూ ఉండగా నీవు ఏమి తెలియనివా అంటే ఏకాంతముగా ఉన్నా మౌనము దాల్చి ఉన్నావు. ఎందుకయ్యా, నువ్వు సాక్షాత్ వాయుపుత్రుడు, వాయుతుల్యమైన పరాక్రమం గలవాడు. ఓ మహాబల, నేడు నీకు సమయం ఆసన్నమైంది. నీ సామర్థ్యం ప్రకటించుము. రామకార్యార్థమై మహాత్ముడు వాయుడు దేవుడి ద్వారా నీవు అవతరించింది. అప్పుడు నీవు పుట్టగానే పుట్టిన వెంటనే ఏం చేసిందో అని తెలియదా? ఉదయించుతున్న సూర్యుని చూసినావు. చక్కర పండు ఎర్రటి సూర్యుని చూసి ఫలం అనుకుని, పండిన ఫలం అనుకుని వెంటనే దాన్ని పట్టి భక్షించుని తలంచితివి. వెంటనే బాలచేష్టతో ఆకాశంలో ఎగిరి అక్కడ నుండి 500 యోజనముల ఎత్తు నుండి 500 యోజనముల ఎత్తుకి ఎగిరి నిలబెనబడింది. అందువలన నీ బల మహాత్మ్యమును ఎవరు వర్ణించలేరు. కావున ఎమ్ము రామకార్యము సాధించుము. ఓ సుబ్రత, మమ్మల్ని రక్షింపు అన్నాడు ఆ జాంబవంతుడు. జాంబవంతుడు కలిగిన ఈ మాటలు విన్నంతనే హనుమ అత్యంత హర్షితుడై బ్రహ్మాండము బీటలు వారినట్లుగా భయంకరమైన సింహనాదము చేసినాడు. అపర త్రివిక్రముడు వలె పర్వతమంత ఎత్తు ఎదిగినాట ఆ ఆంజనేయ స్వామి. ఓ వానరులారా, సముద్రము చూడండి, నేను సముద్రం లంఘించదను, లంకాపురమంతయు కూడా భస్మముగా వించదను, పరివార సమేతముగా రావణుని వధించి జనకనందుని కూడా సాధించి తీసుకుని వచ్చదను. లేదా రావణుని మెడలో త్రాడు కట్టి త్రికూట పర్వతముతో పాటుగా లంకారం నగరమును ఎడమ చేతితో పెకిలించి రాముని ముందు పడవేసదను. లేదా శుభలక్షణలు శ్రీ జానకీదేవి చూచియే తిరిగి వస్తును అని అన్నాడ. హనుమంతుడి మాటలు విని జాంబవంతుడా అన్నాడు, నాయన హనుమంత, హనుమా, నీకు శుభమవుగాక. జీవించి ఉన్న శుభలక్ష సంపన్నీయకు జానకిని చూసిరము. తర్వాత రామ సహితుడవై పరాక్రమమును పౌరుషమును చూపించుదుగాని శుభముగాక. ఆకాశమార్గం పోవునప్పుడు నీకు శుభమవుగాక. హనుమా, రామకార్యార్థమై పోవుచున్న నీకు వాయుదేవుడు అనుకూల రీతిలో నిన్ను అనుసరించుగాక అని ఆశీర్వాద పూర్వకముగా వానర సేనాధిపతులు ఆంజనేయుని అభినందించినారట. అతనికి వారు వీడుకోలు పలికి అంతటా హనుమ మహేంద్ర పర్వత శిఖరమును అధిరోహించినాట. అతడు అతని అద్భుత రూపాన్ని, పెద్ద రూపాన్ని, మహాకాయ రూపాన్ని ధరించినాట. మహేంద్రగిరికి తోడుగా ఉన్న మన యొక్క గొప్ప పర్వతమా అన్నట్టుగా, అంటే పర్వతమంత ఎత్తుగా ఉన్నాడ. ఇది మహేంద్రగిరికి పైన మలింగో పర్వతమా అన్నట్టుగా ఉన్నాడ. ఆంజనేయ విశాల కాయుడై నిలిచి బంగారు బండతో తలతల మెరిసిపోతూ ఉన్నాడు. అతని ముఖం అరుణకాంతు వెదజల్లుతూ మనోహరంగా రంజులుతూ ఉంది. గొప్ప పొడవైన సర్పరాజులను పోలిన పొడవైన బలమైన బాహువులను కలిగి ఉన్నాట. ఈ విధంగా మహేంద్ర పర్వత శిఖరం నుండి వాయునందుడు సకల ప్రాణులకు అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చినాడ.
जय बोलो पवन सुत हनुमान की जय। श्री सीतारामचंद्र स्वामी भगवान की जय। हर नमः पार्वती पतये। हर हर महादेव हर। श्रीमद्भागवत महामहिम संवाद किष्किंधर कांडे नवम सर्गः रामार्पणमस्तु। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे